కొనసాగుతున్నాయి. మరోపక్క రాష్ట్ర అభివృద్ధిని అధోగతం పాలు చేసినటువంటి ఏ పార్టీకి కూడా పట్టం కట్టరు అని షర్మిల గారు కడప వేదికగా మరోసారి పునరుద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పాలిటిక్స్ అనేది చక్కచక్కగా మారుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్తో పాటు రేపు ఢిల్లీ పర్యటనలో బీజేపీ సీనియర్ నాయకులతో జరిగేటటువంటి చర్చల వరకు కూడా ప్రతి అంశం పవన్ కళ్యాణ్ గారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో మనతో పాటు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, సీనియర్ జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఎకనామిస్ట్, మనకు ఢిల్లీ నుండి లైవ్లో అందుబాటులో ఉంటారు. నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ నవరత్నాల వైస్ చైర్మన్ గారు నారాయణమూర్తి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా శివశంకర్ గారు మీతో ప్రారంభిద్దాం. శివశంకర్ గారు, ఢిల్లీ వేదికగా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం హీటెక్కిస్తున్నాయి. ఏంటి నిన్న బాబు గారు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు, రేపు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారనేటటువంటి వార్తలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం గారు నమస్కారం అండి. మీకు, నారాయణమూర్తి గారికి, చర్చల పాల్గొనే పెద్దలకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అధ్యక్షులు శ్రీశైలం గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి. సో వారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిశారు అంటే అది రాజకీయ కారణాలు అవ్వచ్చు, రాజకీయేతర కారణాలైనా అవ్వచ్చు. ఎందుకంటే కానీ ఎన్నికల సమయం ముందు రాజకీయేతర కారణాలన్నీ ఉండే ఛాన్స్ మాత్రం 0%. శివశంకర్ గారు, నేను అదే అంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఎన్నికల సీజన్, పొత్తుల సీజన్ కాబట్టి ఏది చేసినా అటే వెళ్తుంది ఆ దృష్టి ప్రతి ఒక్కరికి. సో పొత్తులు అన్నది ఇందులో కొత్తదనం ఏం లేదు. శ్రీశైలం గారు, పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను కానీ ప్రజల్ని కానీ సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చేయనివ్వను, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన ఆవశ్యకత, అవసరము చాలా ఎక్కువ ఉంది. ప్రజలు నలిగిపోతున్నారు, క్రష్ అయిపోతున్నారు, ప్రజాస్వామ్యం మంట కలుస్తుంది. కాబట్టి అన్ని వ్యతిరేక ఓటుని చేయకుండా నేను చేస్తానని చెప్పేసి విప్పటం సభ నుంచి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఆ రకంగా వాళ్ళు వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు, అది వేరే విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అని అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ సలహాదారులు కానీ ఏమని చెప్తున్నారు అని అంటే, ఏవో ఇంకా రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది ఎలా అనిపిస్తుందంటే, తాటి చెట్టు ఎందుకురా ఎక్కామంటే దూడ గడ్డి కోయడానికి అండి అని చెప్పినట్టు ఉంది. మా ఏరియాలో సామెత ఉంటుంది శ్రీశైలం గారు. అంటే చేసిన పని ఇంతకు ముందు ఎన్నిసార్లు వెళ్ళారు, ఈ రాష్ట్ర ఇష్యూల మీద ఎన్నిసార్లు కలిశారు, ఏంటి దాని ప్రోగ్రెస్ ఏమిటి, మరి కలిసిన తర్వాత ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి నేను కేంద్ర పెద్దలతో ఈ విషయాల మీద చర్చించాను, మాట్లాడాను, రావాల్సినవి ఉన్నాయి, ఇవి వచ్చాయి, ఇవి రాలేదని ఏ రోజైనా చెప్పారా ఈ ముఖ్యమంత్రి గారు? ఏ రోజు చెప్పలేదు. అసలు ప్రెస్ మీట్ లో ఢిల్లీ పర్యటన అంశాలనే ఏ రోజు తెలియచేయలేదు. ఈ రోజు ఆయన ఎల్లక ముందే సలహాదారులు అందరూ కూడా తయారైపోతున్నారండి, మధ్యల ధరలు పట్టుకొని. రావాల్సిన నిధులు ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, అవి అడగడానికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారని. ఈ రకమైనటువంటి కబుర్లు, కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మేది ఎవరు? శ్రీశైలం గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళబోతున్నారు త్వరలో. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన బీజేపీ పొత్తులో ఉంది, జనసేన టీడీపీ పొత్తులో ఉంది. ఇక్కడ బీజేపీకి టీడీపీ కలయిక జరగాలి అంటే దట్ స్మాల్ షంటింగ్ ఈజ్ నీడెడ్, భోగి కలాలి. సో అది ఆ పాత్ర పవన్ కళ్యాణ్ గారు చాలా విజయవంతంగా పోషిస్తున్నారు కాబట్టి అన్ని మంచిగా జరుగుతాయి. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతో రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ నియంతృత్వ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తాం, వాళ్ళని రక్షిస్తాం ఈ ప్రభుత్వ బారి నుండి మీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తాం.
అంటే రాష్ట్రంలో సమీకరణాలు కానివ్వండి, ఇతర అంశాలపైన అధికార పార్టీ వ్యంగ్యంగా స్పందిస్తున్నటువంటి అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ జనసేనలు ఏపీలో చాలా బలహీనంగా ఉన్నాయి, అందు గురించి బలమైనటువంటి బీజేపీ పొత్తును కోరుకుంటున్నాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పష్టం చేశారు. ఎట్లా స్పందిస్తారండి దీన్ని? అంటే సజ్జల రామకృష్ణ గారు ఆయన ఏం మాట్లాడతారో ఒక్కోసారి అర్థం కాదండి. ఎట్లాగంటే మేము బలహీనంగా ఉన్నామని ఆయనకి ఎలా తెలిసింది? జనరల్ గా ఏంటంటే పిరికోడే ఎక్కువ డాబు కబుర్లు చెప్తాడు, డాబులు మాటలు చెప్తాడు. శ్రీశైలం గారు పిరికితనం ఉన్న వ్యక్తి చాలా డాంబికాలు మాట్లాడతారు. అది లోకం తీరు. ఇప్పుడు 175 మాకు వస్తాయి, నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఇన్ని చెప్పిన వ్యక్తులు పొత్తు అనేసరికి ఎందుకంటే ఉలిక్కి పడుతున్నారు ఒక్కొక్కరు. పొత్తు అనేసరికి కాశ్మీరాలు నిద్రలేస్తున్నాయి. సజ్జల ఒకవైపు నుంచి, పేర్నాని ఒకవైపు నుంచి, అంబటి ఒకవైపు నుంచి, ఓ పిచ్చి పిచ్చి కామెంట్లు. ఎందుకు మీకెందుకు? ఎవరెవరితో కలిస్తే ఎందుకు? మీకు 170 సీట్లు వస్తాయి కదా, రాసుకోండి. పగటి కళలు కంటున్నారు కదా, కనండి. కలాం గారు కళ్ళు కనమన్నారు కానీ ఇలాంటి కళ్ళు కనమని చెప్పలేదు శ్రీశైలం గారు. మరి అలాంటప్పుడు పొత్తులో ఎవరెవరు ఉంటే ఏమిటి, ఎవరు వీక్ అయ్యారు, ఎవరు స్ట్రాంగ్ అయ్యారో తేలుతుంది. మీరు జస్ట్ 62 రోజులు 61 రోజులు అనుకుంటాను, జస్ట్ వెయిట్, అప్పుడు తెలుస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అధికారం మదంతో ఏమనుకుంటారంటే మనం బలంగా ఉన్నాం, మనమే అధికారంలోకి వస్తాం అని చెప్పి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు శ్రీశైలం గారు. ఇప్పుడు వెళ్ళి బయటికి డాంబికాలు మాట్లాడుతున్నారు. కానీ మీరు సజ్జల గారు మాట్లాడేటప్పుడు చూడండి, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లో లోన భయం కనబడుతుంది స్పష్టంగా. నాకైతే కనిపించింది, మరి మీకు కనిపించిందో లేదో నాకు తెలియదు. కానీ చాలా మంది నా ఫ్రెండ్స్ అన్నారు సజ్జలు మాట్లాడుతున్నారు కానీ భయంతో మాట్లాడుతున్నాడు. డైలాగ్ ను ఆయన మాట్లాడే తీరుకి కోఇన్సిడెంట్స్ కనబడట్లేదని మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. వాళ్ళు వీక్ అయ్యారు, వాళ్ళు భయపడతారు. అంటే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చొరవతోనే చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ బీజేపీ పెద్దలు ఇచ్చారనేటటువంటి టాక్తో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఢిల్లీ వెళ్తున్నారనే ఒక కన్ఫర్మ్ న్యూస్ అనేది వచ్చింది. ఎలాంటి సంప్రదింపులు, ఎలాంటి అండర్స్టాండింగ్స్ వాళ్ళతో చేసే అవకాశం ఉందండి? ఇప్పుడు జనరల్ గా శ్రీశైలం గారు ఇది కూడా వాళ్ళ సృష్టి అయినండి. ఎలాగంటే వైసీపీ నాయకులకి ఏంటంటే సోషల్ మీడియా మీద ఒక 1000 యూట్యూబ్ ఛానల్స్ తయారు చేస్తున్నారు. ఇక ఎవడి మీదైనా గాలి పోగు చేయడము, దుమ్ము పోగు చేయడం, బట్ట కాల్చి వాళ్ళ మీద గిసరడము, వీళ్ళ పని అదే. ఈ యూట్యూబ్ ఛానల్స్ పని అదే. అర్థం ఉందండి? పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ ఇప్పించడం ఏంటండి? నిన్నంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసేటప్పుడు ఎటువంటి ఫేక్ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టారో ఆ ఛానల్స్, ఆ యూట్యూబ్ ఛానల్స్ మీకు తెలిసే ఉంటుంది, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. వీళ్ళ పని అంతా ఇదేనండి. ఏదైనా ప్రభుత్వం, శ్రీశైలం గారు నాకు ఆశ్చర్యంగా ఉంది, రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో నూతన సంస్కృతిని వీళ్ళు తీసుకొచ్చారు. మీకు నవీన్ పట్నాయక్ 6-7 సార్లు పరిపాలన చేస్తున్నారు ఒడిశాలో. అలాగే గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు సీఎం గా ఉంటప్పుడు 5 సార్లు 6 సార్లు సీఎం గా వచ్చారు. ఎలా వచ్చారు శ్రీశైలం గారు? వాళ్ళు పరిపాలన 5 సంవత్సరాల్లో మేము ఏం చేశాం ప్రజలకి అని చెప్పి వివరించి, అభివృద్ధి ఎలా సాధించామని చెప్పి, ప్రజలని ఒప్పించి, ఓట్లు సంపాదించి అధికారంలోకి వచ్చారు. అంతేగాని ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టాసారంగా మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేని, నోటుకొచ్చిన వాగుడులు వాగి ప్రతిపక్షాలు వీక్ అయిపోయి, మేము స్ట్రాంగ్, మేము జీవన్ టానిక్ తాగుతున్నాం, అందుకు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాము అని ఇలాంటి ఫాల్తూ మాటలతోని కాలక్షేపం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని. మీరు ఏది చేశారో చెప్పుకోండి ప్రజలకి. ప్రజాస్వామ్యం అల్టిమేట్ గా ప్రజలే నిర్ణేతలు, వాళ్ళే ఓటేస్తాయి కదా. అది మానేసి ఎందుకు ఊరికి వాళ్ళ మీద వీళ్ళ మీద పడి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇప్పించారు,